శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మనలను మనం ప్రభుకు సమర్పించుకొని ఈ దిన కార్యక్రమాల్లో ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన భాగ్యాన్ని బట్టి ప్రభువుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఈ దిన వాక్యం ధ్యానించుకుందామా? కీర్తన గ్రంథం 32వ కీర్తన 7వ వచనం. నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు. నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మా ప్రభువా, ఈ దిన కార్యక్రమంలో మేము అడిగిడక పూర్వము మమ్మల్ని మేము మీ చేతులకు సమర్పించుకొని మీ వాక్యం ద్వారా హెచ్చరింపబడి మీ వాక్యపు వెలుగులో ఈ లోకములో అడిగిడుటకు మీరు మాకిచ్చిన ధన్యతను బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు, మీ వాక్యం ధ్యానిస్తుండగా మీ వాక్కు చేత మమ్మను బలపరిచి మీ కొరకు నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, నిన్నటి దినాన కీర్తన గ్రంథం 32వ కీర్తనలో ఉన్నటువంటి 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. అందులో దైవికమైనటువంటి క్షమాపణ. ఈరోజు అంశం దైవికమైనటువంటి రక్షణ. కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు అని. ఇక్కడ దావీదు భక్తుడు దేవుడే నా దాగుచోటు అని అంటున్నాడు. రెండవది, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షిస్తావు అని అంటున్నారు. ఈ లోకంలో మనలను మనం భద్రపరుచుకునే స్థలం ఒకటి కావాలి. ప్రకృతి వైపరీత్యాల నుండి, మరి బలమైనటువంటి అనేకమైనటువంటి వ్యాధి బాధల నుండి, అనారోగ్యముల నుండి, అంతేకాకుండా అపవాది పోరాటాల నుండి మనము భద్రపరచబడుటకు ఒక దాగుచోటు కావాలి. ఆ దాగుచోటు ఏది అనంటే మన రక్షకుడైనటువంటి యేసయ్య మాత్రమే. ఈ లోకములో ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, వరదలు, తుఫానులు వచ్చినప్పుడు మన ఇళ్లలో మనం దాక్కుంటామేమో. కొన్ని పర్యాయాలు ఇళ్ళు సైతము కొట్టుకొని పోయేటువంటి భయంకరమైనటువంటి తుఫానులను మనం చూస్తున్నాం. అయితే మరి వాటన్నిటి నుండి కూడా తప్పించేటువంటి దేవుడు మన ప్రభు. ఆయన్ను మనం ఆశ్రయించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనము భద్రపరచబడతాం. యేసు ప్రభు అంటారు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని అంటాడు. ఆయన చేతులలో మనం భద్రపరచబడ్డామనంటే ఇక్కడ సందర్భం ఏమిటనంటే, యేసు ప్రభు నేను గొర్రెలకు మంచి కాపరిని అని అంటూ ఎవడు కూడా నా చేతుల నుండి వాటిని విడిపించుకోలేడు, దొంగిలించలేడని. సో ఇక్కడ యేసు ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలో, ఆయన చేతిలో సంపూర్ణ భద్రత ఉన్నది. మన దాగుచోటు ఆయనే. ఆయన అరచేతులలో మనం భద్రపరచబడినట్లయితే మనలను ఏ ప్రమాదం కూడా ఏమి చేయలేదు. ముఖ్యంగా నరకము నుండి మనం తప్పించేటువంటి చేతులు ఆయన గాయపడిన హస్తాలు. ఆ హస్తాలను మనం ఆచరించినట్లయితే పరిపూర్ణమైనటువంటి భద్రత. రెండవది, శ్రమలలో నుండి రక్షణ అని అంటాడు. శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు అనగా, శ్రమలు అనేటువంటివి ఇక్కడ మనం జాగ్రత్తగా విశ్వాసులు గమనించాలి. చాలామంది అంటుంటారు, మేము ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాం, అనేకమైనటువంటి కూటాలకు వెళుతున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం, ఎంతో నీతిగా మేము జీవిస్తున్నాం, అయినప్పటికీ మాకే ఎందుకు శ్రమలు అని. ప్రియ దేవుని ప్రజలారా, ఒకవేళ మనిషి బ్రతికాడు అని అంటే కొట్టినప్పుడు ఏడవాలి,
శ్రమ కలిగినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన సన్నిధికి మనం చేరాలి. శ్రమలు లేకుండా విశ్వాసి లేడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. శ్రమలు కలిగినప్పుడు ప్రభు మనల్ని బలపరుస్తాడు. దావీదు భక్తుడు అంటాడు కదా, 34వ కీర్తన 19వ వచనంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆయనే వారిని విడిపించును. విశ్వాసికి శ్రమలు వస్తాయి, శ్రమలలో ఆయన్ని మనకు రక్షణ ఇస్తాడు. అందుకే అంటాడు, నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు. మనం రక్షించేటువంటి రక్షణకర్త అయినట్టు యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించాడు. ఆయనను ఆశ్రయించినట్లయితే మనకు భద్రత, క్షేమము, రక్షణ కలుగుతుంది. అట్టి కృపను పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. దయగల ప్రభు, కృపల నాయన, మీరు ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు. మీ రాకడ దినాలలో అనేక శ్రమలు కలుగుతాయి. అయితే వాటన్నిటిని మీరే మమ్మల్ని తప్పిస్తారని, వాటన్నిటిలో నుండి మీరు మమ్మల్ని భద్రపరుస్తారని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, విశ్వసించిన బిడ్డలందరూ కూడా మా ప్రభువా నీ పరిశుద్ధ సన్నిధిలో నిన్ను ఆశ్రయించి నీ ద్వారా భద్రత, రక్షణ పొందినట్లు కృప దయచేయమని యేసు దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక.